ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన బదిరెడ్డి రాంబాబు తన ఇంటికి వెళ్లే మార్గం ఉన్న అసలు మినహా స్థలం ఆక్రమణకు గురైందని వెంటనే ఆక్రమణ తొలగించి దారి కల్పించాలని కోరారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడిస్తూ తంటికొండలోని 3.86 ఎకరాల మంచినీటి చెరువుకు సంబంధించి అసలు మినహా స్థలం నుంచి తన ఇంటికి దారి ఉండేదని, అయితే ఆ దారిపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2012లో కోర్టును ఆశ్రయించగా 2017లో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, తిరిగి రిట్ దాఖలు చేయగా దీనిపై 2026 ఏప్రిల్లోనూ తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ తీర్పు సదరు వ్యక్తికి అనుకూలంగా వచ్చిందంటూ అధికారులు చెప్పారని, పోలీసుల రక్షణతో అసలు మినహా స్థలంలో మెష్ ఫెన్సింగ్ వేసి ఆక్రమించారని రాంబాబు ఆరోపించారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించినట్లు ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అధికారులు వాస్తవాలను పరిశీలించి ఆక్రమణను తొలగించి తన ఇంటికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించాలని బదిరెడ్డి రాంబాబు మీడియా ముఖంగా కోరారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం అండి. నా పేరు బదిరెడ్డి రాంబాబు అండి. 2012లో తంటికొండ గ్రామంలో సెంటర్లో ఉన్న మా ఇంటికి వెళ్ళడానికి దారి మార్గం అసలమైన స్థలంలోంచి వెళ్ళాలంటే మరి మెయిన్ రోడ్డు దిగిన తర్వాత ఆడికి వెళ్ళే దారిలో ఒక ఆక్రమణదారుడు ఆ స్థలాన్ని ఆక్రమించి ఆ ఇల్లు కట్టి మా మీద అసలు పట్టాభూమి స్థలంలో దారిలోకి వెళ్ళడానికి దారి లేదని 2012లో ఒక కేసు వేసారండి మా మీద రాజమండ్రి కోర్టులోని. ఆ కేసు 2017లో నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదని ఓడిపోవడం జరిగిందండి మురళీకృష్ణ అనే వ్యక్తి, మల్లెడ్డి మురళీకృష్ణ. అలాగే 2018లో మళ్ళీ అదే కేసుని రిట్కి వెళ్ళాడండి పైకోర్టుకి. అది 2026 4వ నెలలో మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి. అది అయినా కానీ మా దారి వెళ్ళడానికి 2 సార్లు కోర్టులో ఓడిపోయినా మరి అతను ఏ ప్రూఫ్ తోటి దారి మార్గాన్ని రెవెన్యూ వాళ్ళు, సచివాలయం వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ తోటి మమ్మల్ని అరెస్ట్ చేస్తానని బెదిరించి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఈ మెసేజ్ వేయడం జరిగిందండి. ఈ దారిని రెవెన్యూ వాళ్ళు ఆ రికార్డు పరిశీలించి అందులో తప్పులు ఉంటే ఆ సర్వే నెంబర్ సరి చూసుకుని ఆ దారి మార్గం తొలగించి మాకు దారి ఇప్పవలసిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ వారు చర్య తీసుకుని ఆ దారి ఇప్పించింది. గతంలో 2012లో ఈ స్థలానికి దారి లేదని మేమే కంప్లైంట్ చేసాడండి మల్లిరెడ్డి మురళీకృష్ణ అనే ఆయన. అది 2017లో ఆ కేసు ఓడిపోయాడండి. మళ్ళీ 2018లో వేసాడు. అది మొన్న 4వ నెల 30వ తారీఖు 26లో ఆ కేసు డిస్మిస్ చేసిందండి. అదే రోజు ఒక ఫేక్ ఆర్డర్ ఇచ్చారని వీళ్ళందరూ ఏకమయ్యి మమ్మల్ని బెదిరించి ఫెన్సింగ్ వేయడం జరిగిందండి. సర్వేకి మా సెక్రటరీ గారు మండల సర్వేర్ గారిని రమ్మన్నారటండి. సర్వేయర్ గారు వచ్చారు. మండల సర్వేర్ గారిని నేను సార్ ఇక్కడ ఏ సర్వే నెంబర్ కొలుతా కూర్చారండి అని అడిగాను. నేను ఏ సర్వే నెంబర్ కొలతా వచ్చి ఖాళీ స్థలం ఎంత ఉందో కొలుచుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదండి, మీరు ఇక్కడికి కూర్చారంటే ఏ సర్వే నెంబర్లో ఎందుకు వెళ్తున్నారు, మీరు ఏ సర్వే నెంబర్లో ఉన్నారో అది మీకు తెలియాలి కదా సార్. ఈ డాక్యుమెంట్ చూడండి అన్నాను. డాక్యుమెంట్ చూసి పని నాకు అవసరం నాకు లేదు, సెక్రటరీ గారు నాకు ఈ ఖాళీస్థలం ఎంత ఉందో కొలమన్నారు. అలా కొలిసేసి మల్లిరెడ్డి మురళీకృష్ణ అనేది అతన్ని కంచేసుకోమని చెప్పడం జరిగిందని సర్వేర్ గారు, మన సచివాలయం సెక్రటరీ గారు పోలీసు వారిని సెక్యూరిటీ తీసుకుని. దారి మార్గం లేదండి, ఆక్రమణలు ఎక్కువైపోయి ఇదే ఆక్రమణలన్నీ ఇలా అసలు స్థలాలకు దారి లేకుండా చేస్తున్నారు. అవన్నీ తొలగించవలసిందిగా కోరడం అయినదండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.